వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా మీకు? పెసరపప్పు బొబ్బట్లు. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కిలో, పంచదార 1 కిలో, మైదా 1/4 కిలో, యాలకులు 10. తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని బాండీలో వేసుకుని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిస్తున్నాను పెసరపప్పుని. చూడండి, ఉడికిన తర్వాత దానిలో పంచదార వేసుకొని పాకం వచ్చే వరకు కలయబెట్టాలి. చూడండి, కలబెడుతున్నాను. మీకు పంచదార సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, ఎవరిష్టం అది. ఎవరు తింటున్న తీపిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెసరపప్పు బొబ్బట్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ముందుగా వేరే పళ్ళం తీసుకుని దాంట్లో మైదా పిండి కలుపుకొని ఉంచుకున్నాను నేను. ముందుగానే మైదా పిండిని దాన్ని ఉండలుగా తీసుకుని కలుపుకొని ఉంచుకున్నాను. పాకం వస్తున్నది ఫ్రెండ్స్. పెసరపప్పు దగ్గరగా ఉడకవాలి, పాకం వచ్చేదాకా పెసరపప్పుని ఫ్రెండ్స్. ఇదంతా ఉడికిపోయింది. ఉడికిన దాన్ని పళ్ళల్లో తీసుకుంటున్నాను వేరేగా. దీన్ని పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మైదా పిండి కలిపాం కదా ఫ్రెండ్స్, దాన్ని పళ్ళలో చల్లారాలి. ఇంకా తీస్తున్నాను, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు ఇందాక కలిపిన మైదా పిండి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని చేతిలో అరిచేతి మీద వేసుకుని ఇలా అత్తుకుని ఇందులో ఈ పూర్ణం పెట్టి బౌల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పడాలు ఒత్తుకునే పీటకి కొంచెం నూనె రాసుకుని ఆ పీట మీద ఈ చేసిన పూర్ణాన్ని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. అప్పడాల కర్ర పెట్టుకుని ఒత్తుకోవాలి. చూడండి నేను ఎలా ఒత్తుతున్నాను. అలా ఒత్తుకోవాలి. ఈ పెసరపప్పు ఈలోగా స్టవ్ మీద పెనం పెట్టి ఈ వచ్చిన బొబ్బట్ని కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు పెసరపప్పు బొబ్బట్లని. నెయ్యి వేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాల్చుతాను. కాల్చాను చూడండి, కాలుతుంది బొబ్బట్టు. లో ఫ్లేమ్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది మళ్ళీ. కాలుతున్నది చూడండి. కాలుతున్నది ఫ్రెండ్స్. చూడండి బొబ్బట్టు ఎంత బాగుందో చూడండి. పెసరపప్పు బొబ్బట్టు రెడీ ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయి. బొబ్బట్టు రెడీ చూసారు ఫ్రెండ్స్, వేడివేడి బొబ్బట్టు చూడండి రెడీ. చూడండి, పళ్ళల్లో పెట్టాను. ఇలా మీ పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.